స్లో ఓకే ఫస్ట్ గేర్ ఉందా స్లోగా లేపు ఆఫ్ క్లచ్ ఎక్కడ కొద్ది రేజ్ పట్టుకోవాలి కొంచెం రైట్ రేజ్ పట్టుకోవచ్చు రైట్ రేజ్ ఓకే ఓకే కంగారు పడద్దు టెన్షన్ పడద్దు. ఇప్పుడు మనం రోడ్లో డబల్ రోడ్లో చేసేటప్పుడు బాక్స్ కనపడుతుంది కదా సెంటర్ గేట్ దానికి ఈ పక్క లెఫ్ట్ బాక్స్ ఉంటుంది మనం ఓకే రైట్ బాక్స్ మంది కాదు లెఫ్ట్ బాక్స్ మందే ఆ విధంగా వెళ్ళిపో లెఫ్ట్లో మార్జిన్లో వెళ్ళాలి ఓకే చూసుకో హార్న్ కొట్టు ఓకే కొంచెం లెఫ్ట్గా ఉండు ఓకే రైట్ వెళ్ళిపోవచ్చు రైట్ ఓకే 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 స్లో హార్న్ కొట్టు గేర్ కదా ఓకే డ్రైవ్ చేసేటప్పుడు మనకే కనిచూపు అంతా రోడ్ అంతా స్కాన్ చేయాలి ఎటు నుంచి ఏమవుతుందో తెలియదు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేస్తాయి కదా ఇటు మన చెప్పి ఎవరు రారు లెఫ్ట్ పర్లా చెప్పి ఎవరు రారు కదా అన్ఎక్స్పెక్టెడ్ చేయాలని మనం రోడ్ అంతా ఫోకస్ ఉండాలి మైండ్ కూడా ఫ్రెష్గా ఉండాలి కింద 2 కాళ్ళు పనిచేస్తూ ఉండాలి చేతులు పనిచేస్తూ ఉండాలి మైండ్ కూడా ఫ్రెష్గా ఉండాలి ఓకే ఆ విధంగా ఉండాలి ఓకే రైట్ వేరే డ్రైవ్ చేసేటప్పుడు వేరే ఆలోచన ఉండకూడదు ఓకే చూసుకో అంతే రైట్ ఓకే రైట్ వెళ్ళిపోవచ్చు హార్న్ చూసుకోవాలి రైట్ మిర్రర్ కూడా కంపల్సరీ చూసుకోవాలి రైట్ మిర్రర్ చూసుకోవాలి మిర్రర్ లెఫ్ట్ రైట్ చూసుకోవాలి ఓకే స్లో హార్న్ కూడా టచ్ డౌన్ ఇది సెంటర్కి ఓకే రైట్ వెళ్ళొచ్చు ఓకే రైట్ వెళ్ళొచ్చు రైట్ వెళ్ళొచ్చు రైట్ డివైడర్ పక్కనే ఉండాలి డివైడర్ కూర్చున్నప్పుడు ఎక్కడ ఉండాలి డ్రైవింగ్ అది వెళ్ళిపోయినా దానికి ఆ సైడ్ ఇచ్చేసి స్లో ఓకే డివైడర్ పక్కనే ఉన్నట్టు 2 వీలర్ కూడా వెళ్ళే అవకాశం లేకుండా ఓకే బండి అతను చూసుకోవాలి బండి వెళ్ళేటప్పుడు చూసుకోవాలి ఓకే ఓకే ఆ వ్యాన్ దగ్గర స్పీడ్ బ్రేకర్ చూసుకో ఓకే కంగారు పడుతుంది టెన్షన్ పడుతుంది స్లో కొంచెం గేర్ మార్చుకోవాలి గేర్ ఓకే స్లోగా లేపాలి ఓకే ఓకే వెళ్ళొచ్చు రైట్ హార్న్ వెళ్ళొచ్చు ఓకే రైట్గా ఉండాలి డివైడర్ పక్కన ఉండాలి అంటే 2 అడుగులు 2 ఫీట్ ఓకే వెళ్ళొచ్చు రైట్ ఓకే ఓకే రైట్ చూసుకోవాలి రోడ్ అంతా స్కాన్ చేసుకోవాలి ఏమవుతుంది ఏంటనేది ఓకే క్లచ్ డౌన్ చేసుకో క్లచ్ లేపు రేజ్ ఓకే వెళ్ళొచ్చు రైట్ ఓకే ఓకే చూసుకోవాలి అందరు పడకూడదు టెన్షన్ పడకూడదు చాలా కూల్ చేసుకో డ్రైవింగ్ అంతా చక్కగా మైండ్ ఫ్రెష్ ఉండాలి డ్రైవ్ చేసేటప్పుడు ఎటు నుంచి ఏమొస్తే తెలియదు కదా మైండ్ ఫ్రెష్ చేసుకుంటే మనం డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్ చూసుకో అది చూసుకోవాలి డివైడర్ పక్కనే ఓకే డివైడర్ పక్కనే ఉండాలి ఓకే రైట్ కొంచెం రైట్ వెళ్ళొచ్చు రైట్ ఓకే ఓకే రైట్ వెళ్ళొచ్చు వెళ్ళిపోవచ్చు అదే పొజిషన్ రైట్ ఓకే రైట్ వెళ్ళొచ్చు ఓకే రైట్ చూసుకో సడన్గా అక్కడ సిగ్నల్ లేకుండా తిరుగుతుందా అది అలా ఉంటుంది అన్నమాట సిగ్నల్ లేకుండా తిరుగుతున్నాడు కొంచెం బ్రేక్ టచ్ ఓకే ఓకే రైట్ ఇది చేపలు పట్టిలా అటు తరమకూడదు గేర్ మార్చామంటే అలా గేర్ క్లచ్ మూసి స్మూత్గా అయితే గేర్ పడిపోద్ది ప్లే చేస్తే కంకర పడిపోతాం గేర్ రావడానికి ప్లే చేయకూడదు ఓకే తెలుసు కదా ఫస్ట్ సెకండ్ లెఫ్ట్ ఉంటే థర్డ్ ఫోర్త్ కొంచెం నీ వైపు రైట్ సైడ్ వస్తుంది దాన్ని గమనించుకొని వేసుకోవడం గేర్ అది గేర్ వేసిన తర్వాత చెక్ చేసుకోకూడదు ఎప్పుడు చెక్ చేయాలంటే గేర్ అనేది స్టార్టింగ్ 0 అయినప్పుడు కారు డోర్ ఎక్కి స్టార్ట్ చేస్తాం చూసారా అప్పుడు గేర్లో ఉందా న్యూట్రల్లో ఉందా చెక్ చేయాలి అప్పుడు చెక్ చేయాలి ఆ గేర్ రన్నింగ్లో గేర్ మార్చినప్పుడు చెక్ చేయకూడదు అనమాట ఓకే అది ఫాలో రైట్ చూసుకోక ఓకే స్లో ఇక్కడ స్లో 4 రోడ్ సెంటర్ కదా ఓకే చూసుకోవచ్చు రైట్ ఓకే వెరీ గుడ్ వెళ్ళొచ్చు ఎక్సలెంట్ ఓకే వెళ్ళిపోవచ్చు రైట్ వెళ్ళొచ్చు స్లో ఇక్కడ కొంచెం బ్రేక్ టచ్ చేసుకోవాలి బ్రేక్ టచ్ చేయాలి హార్న్ కూడా కొట్టాలి ఓకే రైట్ వెళ్ళొచ్చు హార్న్ కొట్టచ్చు ఓకే అంతే ఓకే రైట్ ఓకే హార్న్ ఓకే రైట్ వెళ్ళొచ్చు రైట్ అంతే అదే పొజిషన్ అన్నమాట హార్న్ కొంచెం రైట్ ఉండొచ్చు
ఓకే, స్లో మూమెంట్. ఓకే రైట్, కొంచెం రైట్గా ఉండు. అంత నుంచి బండి అవుతుంది, స్లో డ్రా చేసుకుంటాడు ఈజీగా. ఓకే చూసుకో, అదే పొజిషన్ అన్నమాట. ఓకే రైట్, ఇలా రైట్. ఓకే అదే పొజిషన్ అన్నమాట. కంగారు పడద్దు, టెన్షన్ పడద్దు, కూల్ చేసుకోవటం. రైట్ వెళ్ళచ్చు. ఓకే, డ్రైవ్ చేసేవంటే వేరే ఆలోచన ఉండకూడదు అన్నమాట. ఒక కారు మీద ధ్యాస ఉండాలి, వేరే ధ్యాస ఉండకూడదు. ఓకే రైట్ వెళ్ళచ్చు. మిర్రర్ కన్ఫామ్గా చూసుకోవాలి, మిర్రర్ చూసుకోవాలి, లెఫ్ట్ మిర్రర్ రైట్ మిర్రర్ చెక్ చేసుకోవాలి ఏం వస్తుంది ఏంటి అనేది.